అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలు బాగా కామన్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. చాలా మంది మగవాళ్ళలో 35 ఇయర్స్ లోనే సెక్షువల్ గా ఈ అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడతా, వాళ్ళ పర్సనల్ లైఫ్ ని, ఫ్యామిలీ లైఫ్ ని కోల్పోతా, సెక్షువల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటున్నారు. సో ఇంత చిన్న ఏజ్ లోనే ఈ అంగస్తంభన శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది కొన్ని రకాలైన మినరల్స్ లో ఏదైనా డెఫిషియన్సీస్ ఉండడం. సెక్షువల్ లైఫ్ నార్మల్ గా ఉండి సెక్షువల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మినరల్స్ అనేది చాలా ముఖ్యము. ఈ వీడియోలో నేను సెక్షువల్ గా ఎటువంటి మినరల్ డెఫిషియన్సీస్ వల్ల సెక్షువల్ సమస్యలు వస్తాయి అండ్ ఆ సెక్షువల్ సమస్యల్ని ఏ విధంగా అధిగమించవచ్చు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా సెక్షువల్ వెల్నెస్ అంటే సెక్షువల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సెక్షువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడమే సెక్షువల్ వెల్నెస్ అంటారు. సో ఈ సెక్షువల్ వెల్నెస్ అనేది నార్మల్ గా ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అదే ఈ సెక్షువల్ గా ఏదైనా ప్రాబ్లం వస్తే పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోవడానికి సెక్స్ రీజన్స్ అనేది చాలా కామన్ ఈ రోజుల్లో. సో సెక్షువల్ వెల్నెస్ లేదా సెక్షువల్ లాంజివిటీ అనేది చాలా ముఖ్యం పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ హెల్దీగా ఉండటానికి. సో ఇటువంటి సెక్షువల్ గా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళలో చాలా మందిలో కొన్ని రకాలైన మినరల్స్ లో ప్రాబ్లం ఉండటం వల్ల కూడా వాళ్ళకి సెక్షువల్ గా ఈ ప్రాబ్లం అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంట్లో ముఖ్యమైనది మెగ్నీషియం అన్నమాట. మెగ్నీషియం మినరల్ అనేది సెక్షువల్ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ది. అండ్ సెకండ్ వచ్చేసి జింక్ మినరల్ కూడా సెక్షువల్ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వచ్చేసి కాల్షియం. సో మెగ్నీషియం, జింక్, కాల్షియం ఈ మూడు మినరల్స్ కూడా సెక్షువల్ పెర్ఫార్మెన్స్ కి, సెక్షువల్ వెల్నెస్ కి చాలా ఇంపార్టెంట్ అయిన మినరల్స్ ఈ మూడు. సో ఈ మినరల్స్ ఏ విధంగా సెక్షువల్ లైఫ్ ని ఇంపాక్ట్ చేస్తాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మెగ్నీషియం. ఎవరిలో అయితే మెగ్నీషియం లెవెల్స్ తక్కువగా ఉంటాయో, ఈ మెగ్నీషియం లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళలో వచ్చే ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువైపోతాయి అన్నమాట. మెగ్నీషియం అనేది స్ట్రెస్ ని తగ్గిస్తుంది బాగా. సో ఎవరిలో అయితే ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతాయి. సో సెక్స్ కి స్ట్రెస్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా, డిజైర్ తో కాన్ఫిడెంట్ గా ఉండి సెక్స్ చేయడం అనేది చాలా ముఖ్యం. సో ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల వచ్చే స్ట్రెస్ వల్ల చాలా మందిలో ఈ అంగస్తంభన సమస్య అనేది వచ్చింది. అండ్ సెకండ్ వచ్చేసి మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల ఈ పెన్నిస్ లో ఉండే కార్పోరా క్యావర్నోసా మజిల్, స్మూత్ మజిల్ ఉంటుంది. ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్ కూడా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు, పెన్నిస్ లోకి బ్లడ్ వచ్చినప్పుడు ఈ మజిల్ అనేది కంప్లీట్ గా రిలాక్స్ అవ్వదు. ఈ మజిల్ హెల్దీగా ఉండటానికి మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరిలో అయితే మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుందో, ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్ అనేది, పెన్నిస్ లో ఎరెక్షన్ కావాల్సిన మెయిన్ మజిల్ ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్. ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్ అనేది డ్యామేజ్ అయిపోయి పెన్నిస్ కి బ్లడ్ వస్తున్నా సరే ఆ మజిల్ అనేది కంప్లీట్ గా రిలాక్స్ అవ్వక జస్ట్ పెన్నిస్ సైజ్ పెరిగితే కానీ మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోయింది. సో మెగ్నీషియం మినరల్ అనేది చాలా ముఖ్యం. ఒకటి స్ట్రెస్ తగ్గడానికి అండ్ ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్ అనేది హెల్దీగా ఉండటానికి. ఇది ఫస్ట్ మినరల్. అండ్ సెకండ్ వచ్చేసి జింక్. ఎవరిలో అయితే జింక్ డెఫిషియన్సీ ఉంటుందో, జింక్ డెఫిషియన్సీ వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్ బాగా తగ్గిపోయింది. ఫస్ట్ ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్ తగ్గిపోవటం వల్ల సెక్షువల్ డిజైర్, లిబిడో అంటారు, లిబిడో తగ్గిపోయింది. సెక్షువల్ కోరికలు తగ్గిపోతాయి, సెక్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, సెక్స్ ఆలోచనలు కూడా రావు. ఒకసారి సెక్స్ చేస్తే మళ్ళీ రెండోసారి సెక్స్ లో కలవటానికి 10 to 15 days టైం పట్టింది జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు. సో ఈ జింక్ డెఫిషియన్సీ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ బాగా తగ్గిపోయింది జింక్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో. అండ్ సెకండ్ వచ్చేసి జింక్ ప్రాబ్లం ఎవరిలో అయితే డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళలో స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ కూడా తగ్గిపోయింది. సెమెన్ లో జింక్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటేనే అప్పుడు ఆ సెమెన్ లో ఉండే స్పర్మ్ కానివ్వండి, లేకపోతే స్పర్మ్ మొటిలిటీ కానీ, స్పర్మ్ క్వాలిటీ కానీ హెల్దీగా ఉండాలి అని అంటే జింక్ అనేది చాలా ముఖ్యం. సో ఈ జింక్ అనేది ఓన్లీ సెక్షువల్ గా హెల్దీగా ఉండటానికే కాదు, పిల్లలకి కూడా స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ కౌంట్, మొటిలిటీ మంచిగా ఉండాలన్నా కూడా జింక్ లెవెల్స్ అనేది నార్మల్ గా ఉండాలి. సో ఈ జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు చాలా మందిలో ఈ స్పర్మ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది అయింది. అది సెకండ్ మినరల్ జింక్. అండ్ థర్డ్ మినరల్ వచ్చేసి కాల్షియం. ఎవరిలో అయితే కాల్షియం మెటబాలిజం లో కొంత డిస్ఫంక్షన్ ఉంటుందో, కాల్షియం మెటబాలిజం డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు ప్లస్ ఈ కాల్షియంతో పాటు వైటమిన్ కే, కాల్షియం అండ్ వైటమిన్ కే రెండిట్లో మెటబాలిజంలో డిస్ఫంక్షన్ ఉంటే వాళ్ళలో ఏమైంది అని అంటే ఈ బ్లడ్ వెజల్స్ లో కాల్షియం డిపాజిట్స్ ఎక్కువైపోతాయి. బ్లడ్ వెజల్స్ లో ఎప్పుడైతే ఈ పెన్నిస్ లో ఉండే, పెన్నిస్ కి మెయిన్ గా బ్లడ్ వచ్చే ఈ ఆర్టరీస్ ఉంటాయి, పెనైల్ ఆర్టరీస్, ఈ పెనైల్ ఆర్టరీస్ లో ఉండే బ్లడ్ వెజల్స్ లో కాల్షియం డిపాజిట్స్ ఎక్కువైపోయి ఈ ఆర్టరీస్ అనేది
బాగా నేరో అయిపోయింది అనమాట. నార్మల్ గా ఈ డయామీటర్ లో ఉండాల్సిన పినైల్ ఆర్టరీస్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల లేదా కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఈ బ్లాక్ అయిపోతాయి. ఆర్టరీస్ బ్లాక్ అయిపోయి చాలా చిన్నగా అయిపోయింది అనమాట. ఆర్టీరియల్ లూమెన్ అనేది బాగా చిన్నగా అయిపోయి పెన్నిస్ వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది. ఇది మెయిన్ గా కాల్షియం డిపాజిషన్స్ వల్ల లేదా కాల్షియం మెటబాలిజం లో ప్రాబ్లం వల్ల ఈ ఆర్టరీస్ బ్లాక్ అయిపోయి దానివల్ల పెన్నిస్ వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది. ఈ కాల్షియం డిపాజిట్స్ వల్ల ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ కూడా బాగా హార్డ్ అయిపోయింది. సో మెయిన్గా ఎటువంటి మినరల్స్తో సెక్షువల్ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఫస్ట్ వచ్చేసి మెగ్నీషియము, సెకండ్ వచ్చేసి జింక్ అండ్ థర్డ్ వచ్చేసి కాల్షియం ప్లస్ వైటమిన్ కే, ఈ మూడు. సో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ అయిపోయి దానివల్ల ఈ సెక్షువల్గా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, స్ట్రెస్ ఇండ్యూస్డ్ యాంగ్జైటీ వచ్చేసి ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చింది. దాంతోపాటు ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ కూడా అంత మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈజీగా రిలాక్స్ అవ్వదు. అండ్ జింక్ డెఫిషియన్సీ వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో దానివల్ల సెక్షువల్గా డిజైర్ తగ్గిపోయింది, ఎరెక్షన్స్ తగ్గిపోతాయి, ప్లస్ స్పోమ్ కౌంట్, స్పోమ్ క్వాంటిటీ కూడా తగ్గిపోయింది జింక్ వల్ల. అండ్ థర్డ్ వచ్చేసి కాల్షియం. ఎవరిలో అయితే కాల్షియం మెటబాలిజంలో ప్రాబ్లం ఉంటుందో, కాల్షియం మెటబాలిజంలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ వెజల్ లూమెన్ నేరో అయిపోయి ఈ వెజల్స్ అనేది బ్లాక్ అయిపోయి కాల్షియం డిస్ఫంక్షన్ వల్ల పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది. సో ఎవరిలో అయితే అంగస్తంభన సమస్యతో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, మీ సైడ్ నుంచి కరెక్ట్గా అసలు ఈ సెక్షువల్ సమస్యలు ఇంత తక్కువ వయసులో రావడానికి కారణం ఏంటి అనేది తెలుసుకొని మీ ప్రాబ్లంకి కరెక్ట్గా సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేసెస్లో ఎక్కడికైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఎటువంటి సమస్య ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.